టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు. సారు గారు సంపద సృష్టించడంలో ఆయన అందజేసిన చెయ్యి హాంపట్టంటే అనేక కోట్ల రూపాయలను ఆయన సంపదను గుట్టలు గుట్టలుగా కొండలు కొండలుగా సృష్టించేశారు. ఇకపోతే జనాభాను కూడా పెంచేయడం అనేది కూడా ఆశయంగా పెట్టుకున్నారు. అందరినీ కూడా శ్రమ పడమని చెబుతున్నారు జనాభా పెంచడానికి. అది కూడా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు సారు గారు. అది చూద్దాం. బాబు గారు చెప్పినటువంటి పవర్ ప్రజెంటేషన్ లో మనము ఒకసారి గమనించినట్టయితే 2011లో 4.95 కోట్ల జనాభా అట, 2016లో 5.16 కోట్లు, 2021 5.29, 26లో 5.38, 31 5.42, 36లో 5.44 ఇలా కరిగిపోతుందట. చాలా బాధపడుతున్నారు. అందరినీ కూడా జనాభా పెంచడానికి శ్రమ పడమని, ముఖ్యంగా యువకులను జనాభా పెరగడానికి కృషి చేయమని చెప్పి ఆయన హితబోధ చేస్తున్నారు. ఆయనకు సిగ్గు లజ్జ ఏమీ లేదు. తినడానికి కూడు లేకపోయినా గానీ జనాభా పెంచుతాడంట సిగ్గులేని దేశ జనాభా సైతం 2051 నుంచి తగ్గుముఖం పడుతుందనే అంచనాలు ఉన్నాయన్నారు. ఇదే చంద్రబాబు గతంలో ఏం చెప్పాడంటే జనాభాని నియంత్రించండి, జనాభా పెరగకూడదని చెప్పిన మనిషి ఇప్పుడంటే సంపద అమాంతంగా పెరిగిపోయంట. ఆ సంపద అనుభవించడానికి జనాభా ఉండదంట. ఎయిర్పోర్ట్లు ఖాళీ అయిపోతాయంట, నడిచే దానికి రోడ్లన్నీ విశాలంగా ఖాళీగా ఉండిపోతాయంట. సొల్లు మాటలు చెప్తున్నాడండి. ఏం చెప్పాలి ఇతన్ని? తిన్నాకి కూడి లేని వాళ్ళు కోట్ల మంది ఉంటే ఇతనంటే ఇంకా జనాభా పెంచాలంటే కనీసం 10 మంది పిల్లలు ఉంటారంట ఇంట్లో. ఇతనికేమో ఒక్కడే కొడుకు. మరి ఇంకేమన్నా సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఏమన్నా ఇంకా పిల్లలు కనాలని ఏమన్నా సోకుందేమో మనకు తెలియదు. కానీ ఇతని భావాలు, ఇతని హావభావాలు అన్ని చూస్తుంటే అందరూ కూడా పడి నవ్వుతున్నారు. ఇంకరికి సిగ్గు లజ్జ ఏమీ లేదని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇక్కడి నుంచి స్టాగ్నేషన్ వచ్చేసింది. 31 నుంచి వరుసగా స్టాగ్నేషన్గా డిమినిషన్కి వస్తున్నాం. అంటే 31 నుంచే డిమినిషన్కి వచ్చేస్తాం. ఇప్పుడు మన రేటు కానీ ఇట్నే ఉంటే కంట్రీ కొంతవరకు పెరిగి అక్కడి నుంచి డిమినిషన్కి వస్తుంది. 51 తర్వాత కంట్రీ కూడా తగ్గిపోతుంది పాపులేషన్. దీనికోసం నేను ఏమంటున్నానంటే పాపులేషన్ మేనేజ్మెంట్ రీప్లేస్మెంట్ 2.0 2.1 రీప్లేస్మెంట్ ఎవ్రీ కపుల్ 2.1 ఎవ్రీ కపుల్ 2.1 చిల్డ్రన్కి. ఈడు మగసింహరా ఈడ నేషనల్ జాగ్రఫీ చూసావా? జంతువుల సెక్షన్ చూడన్నా. చిల్డ్రన్ కి లైఫ్ టైమ్ లో భర్తిస్తే వింటున్నారు కదా ఫ్రెండ్స్, వింటున్నారు కదా అని చెప్పి చెవులు క్యాబేజీ పువ్వులు అవి కాలీఫ్లవర్లు పెట్టేస్తున్నాడు. చెయ్యాల్సిన పనులు ఎన్నో ఉండగా ఇప్పుడు సంపద గురించి ఎందుకయ్యా? సంపద చొచ్చించింది బొచ్చేమీ లేదు. కాదంట పిల్లల్ని కనేయాలంట. నువ్వు ట్రై చేసుకో. ఎవరినైనా 2-3 పెళ్లి చేసుకుని ఓ 10 మంది పిల్లల్ని కనేసి ఈ సంపదంతో సృష్టించుకున్నదానికి ఇచ్చేసుకో. దానివల్ల సేమ్ పాపులేషన్ కంట్రోల్ అవుతుంది. మింగనాకి మెతుకులు లేవంటుంటేనంటే మీసాలకు సంపంగు నూనె రాసేసుకోమని చెప్పినట్టుగా ఉంది ఇతను చెప్పేది. అసలు చిన్నాకే కూడలేదు, నువ్వు చచ్చిపోతే సంపద పెరిగిపోతుందట. చాలా ఇబ్బంది అయిపోతున్నారు, సంపద అంతా వేస్ట్ అయిపోతుందట. ఈడి సొల్లు కబుర్లందరూ ఈ ప్రజలందరూ వేసి గబగబ సంపదను సృష్టించేసి జనాభా పెంచేయాలంట. జనాభా అనేది కూడా ఒక ఆస్తి అని, దాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. సంపదను క్రియేట్ చేసే క్రమంలో జనాభాను నిర్లక్ష్యం చేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద రోడ్లు, ఎయిర్పోర్ట్లు ఉన్నా వాటిలో జనం ఉండరన్నారు. ఓవరాక్షన్ అంటే ఏమిటో ఇదే. ఏంటంటే ఎయిర్పోర్ట్లు ఖాళీ అంట, రోడ్లు ఖాళీ అంట. నువ్వు నీ కొడుకు దొల్లుతారుగా ఉన్న సంపదతో సింగపూర్ తరలిచ్చేస్తారు. ఆస్తి జనాభాని అది మర్చిపోయి సంపద సృష్టిస్తున్నామని జనాభాను మర్చిపోతే మనం సృష్టించిన సంపద ఎవరికి ఇవ్వాలనో మనకే తెలియదు. ఇంకా నువ్వు ఎంత చెప్పినా కానీ కనీసం 10 పెళ్లిళ్ళు చేసుకో, కనీసం 100 మంది పిల్లలు కానీ నీ కొడుకు కూడా ఒక 20 పెళ్లిళ్ళు చేసి ఆడికి కూడా ఒక 200 మంది పిల్లలు కానీ మీరు దొబ్బిన సొమ్మంతా కూడా వాళ్ళందరికీ పిల్లలకి పంచుదు. గాని సంపద గురించి అంట అడుక్కోనాకు కూడా బొచ్చలేదురా అంటుంటేనంట సంపద వచ్చి పడిపోయిందంట. నీకు పడిపోయింది కానీ ఎవడికొచ్చింది సంపద? కడాని శ్మశానంగా తయారవుతుంది. నీ లక్ష్యమే ఆంధ్ర రాష్ట్రాన్ని శ్మశానం చేయడమే నీ లక్ష్యం అందరికీ తెలుసు. అసలు ఎవరికి పిల్లని ఇవ్వటం లేదు, వాడికి ఏ ఆదాయం లేదని పిల్లలను కూడా ఇవ్వటం లేదు, ఎవరికి కూడా పెళ్లిళ్ళు అవ్వటం లేదని ఎడుతుంటే నువ్వు సంపద పెరిగిపోయింది, సంపద అంతా వేస్ట్ అయిపోతుంది, పిల్లలుగానే ఏంటంటే నీకు సంపద పెరుగుతుంది, నీ కొడుకు సంపద పెరుగుతుంది, మీ ఆవిడికి సంపద పెరుగుతుంది, నీ కోడలకు సంపద పెరుగుతుంది. ఎవరికి పెరుగుతుంది సంపద? ఎయిర్పోర్ట్ ఉంటుంది,
ఏం చేయాలో ఎవరికి తెలియదు ఆ ఎయిర్పోర్ట్ని. ఆ రోడ్లు వెడల్పుగా ఉంటాయి, దాని మీద పోయే మనుషులు ఉండరు. నువ్వు గనక ఇలాగే ముఖ్యమంత్రిగా ఒక 10 ఏళ్ళు ఉన్నావంటే నువ్వు చెప్పిన మాటలు మాత్రం అక్షర సత్యం. ఎవడు బతుకున్నాడు, అందరూ పైకి వెళ్ళిపోతారు. నువ్వు, నీ ఆవిడ, నీ కొడుకు, నీ కోళ్ళు, నీ మనవడే ఆ రోడ్ల మీద ఎయిర్పోర్ట్ల అంతా తిరుగుతారు. ఇది తథ్యం. నేను ఇప్పుడు ఆలోచించింది, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, సంపద సృష్టించబడింది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇతను ఇలాగే సంపద సృష్టిస్తానని చెప్పి అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం వింటూ ఉండాలి. ఇతను ఏమీ చేసేది లేదు, ప్రజలందరినీ మభ్యపెట్టి 5 సంవత్సరాలు ఇలా కాలం గడుపుతాడు. ప్రజలంటే సంపద సృష్టించేస్తాడంటే ఇతను ఆ సంపద అంతా ప్రజలందరూ పనిచేసుకుంటారంట. సిగ్గు లజ్జ ఉండాలండి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇతని మాటలన్నీ కూడా. ఇతను ఇలాగే 5 కాలాల పాటు ఉంటే ఇది ఆంధ్ర రాష్ట్రం శ్మశానం అయిపోవటం గ్యారంటీ. ఇందులో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని చెబుతున్నాను. అందరికీ నమస్కారము, బాయ్.